ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, దీని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 16వ వచనం. ప్రొవర్బ్స్ 25 and verse 15. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. By long forbearing is a prince pursued, and a soft tongue breaketh the bone. యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమముగా ఆరోగ్యముగా కుటుంబాల్లో ఉన్నారండి. దేవుని యొక్క వాక్యము చేత బలపరచబడుతున్నారా? మరి దేవుని యొక్క వాక్యము మనము మన కుటుంబాల్లో ఉన్నట్లయితే మనకు ఎంత ఆశీర్వాదకరము. గల కారణము వాక్యము మనం నడిపిస్తుంది, దేవుడే మనల్ని నడిపిస్తాడు. మరి వాక్యమును ధ్యానించుకుందాం. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. పిల్లరా, దీర్ఘశాంతము ఈ యొక్క గుణము, ఈ యొక్క గొప్ప అనుభవంలోనే మనం ఉన్నట్లయితే మనము మన కుటుంబాలు ఎలాంటి మనశ్శాంతిని కలిగి ఉంటాయి. గల కారణము దీర్ఘశాంతము కలిగిన వారు సహించుకుంటారండి, ఓర్చుకుంటారు. అంటే వారి జీవితాల్లో ఎలాంటి స్థితిలో వారి కుటుంబాలు వారు ఉన్నప్పటికీ కూడా దేవుడు కార్యం చేస్తాడని నిరీక్షణ వరకు ఉంటుంది. అందుకే ఎంత ధన్యులు వారంటే పిల్లరా, అనేకమైనటువంటి నష్టము వారి జీవితంలో వారి కుటుంబాల్లో పొందుకున్నట్లు వారు కాపాడబడతారు, తప్పించబడతారు. కాబట్టి నా ప్రియ సహోదరి, ఈ దీర్ఘశాంతము నీకున్నదా? లేకపోయినట్లయితే ఎలాంటి ప్రమాదం అండి. ఎలాగ నష్టపోతూ ఉంటాం, ఎలాగ కుటుంబాల్లో అశాంతిని కలిగి ఉంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ గొప్ప అనుభవము, ఈ గొప్ప దీర్ఘశాంతము మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే మనకి, మన కుటుంబాలకి ఆశీర్వాదకరము. అంతమటికే కాదు, సాత్వికమైన నాలుక అంటే మన నాలుక దేవుని యొక్క మాటల చేత నింపబడినప్పుడు అది సాత్వికంగా ఉంటుంది. అంటే తగ్గించుకుంటామండి. నాలుక ద్వారా పాపం చేయము, నాలుకను కంట్రోల్లో పెట్టుకుంటాం. నాలుక ద్వారా మన కుటుంబాల్లో నష్టపోము. గల కారణం ఏమిటంటే నాలుక అదెంతో ప్రమాదకరమైనదని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం మాట్లాడే మాట బహు జాగ్రత్తగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం చూసుకుని మాట్లాడినట్లయితే ఎలాంటి గొప్ప దీవెన, ఆశీర్వాదకరమైనటువంటి జీవితమును మనం జీవిస్తాం. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, మరొక నూతన ఉదయకాల సమయంలో మీకు ప్రశస్తమైన మాటలు వినటాన్ని మా కృప చూపెడుతున్నారు. మీకు వందనాలు నాయనా. ఎన్నిసార్లు మా యొక్క నాలుకను మేము కంట్రోల్లో పెట్టుకోలేక మా జీవితాల్లో నష్టపోయినాం నాయనా, పాపం చేసినాం. అవును, నాలుక అగ్ని అని వాక్యం చెప్తుంది. అంతమటికే కాదు ప్రభువా, దీర్ఘశాంతం లేని కారణం చేత దేవుని కార్యములు మా జీవితంలో చూడలేకపోయినాం. క్షమించండి. ఉదయకాల సమయంలో మీరు మాకు నేర్పిస్తున్నారు, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. అవును ప్రభువా, ఎలాంటి పరిస్థితినైనా కూడా మేము ఎదుర్కొంటాం. ఎప్పుడైతే దీర్ఘశాంతం మా జీవితంలో ఉంటుందో అది మా బలం ద్వారా, శక్తి ద్వారా రాదు. కానీ మీ వైపు చూస్తే, యేసు ప్రభువారి వైపు చూస్తేనే మాకు కలుగుతుంది. కాబట్టి మీ వైపు చూసి గొప్ప మేలు, ఆశీర్వాదము ఈ దీర్ఘశాంతం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయండి. తద్వారా కుటుంబాలు కట్టబడడానికి, వ్యక్తిగత జీవితంలో శాంతి సమాధానం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయండి. ప్రభువా, మా పిల్లల్ని దర్శించండి. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే మీ గాయపడిన వేసి ముట్టి బాగు చేయండి. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానంను ప్రభువా మా యొక్క అనుదిన జీవితంలో నెరవేర్చండి. ఈ దినమంతా మెరికల కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయం నుంచి, సాతాను యొక్క శక్తుల క్రియల నుంచి మమ్మల్ని విడిపించిన ఆయన భద్రపరచమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.